ఈసారి మార్క్స్ చాలా వచ్చాయి, డాడీకి చూపియాలి. ఏంటి పిల్లోడు ఇంకా రాలేదు? ఏంటి నా అట్ట ఇంకా రాలేదు? నేనే నడుచుకుంటూ వెళ్తా. టైం 6 అవుతుంది, ఒకసారి స్కూల్ దగ్గరికైనా వెళ్తాం. నేను ఎక్కడికి వచ్చినాను? అక్కడ ఎవరు అన్నున్నాడు, వెళ్ళి అడుగుదాం. అన్నా అన్నా, నేను దారి తప్పిపోయా, నాకు ఇంటికాడ దింపండి అన్న. ఎవరు బాబు నువ్వు? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. ఇక్కడే అన్నా మేముండేది, కానీ దారి తప్పిపోయా. సరే మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. తెలీదన్నా. మీ ఇంట్లో వాళ్ళది ఎవరి ఫోన్ నెంబర్ కూడా తెలియదా? ఎవరిది తెలీదన్నా. అన్నా, చేతిలో ప్రోగ్రెస్ కార్డు ఉంది కదన్నా, అందులో నెంబర్లు ఉన్నాయని చూడు. అవును కదా, మర్చిపోయా. చాలా థ్యాంక్స్ అన్నా. దయచేసి మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంటి అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ నేర్పించండి. ఎందుకురా ఏడుస్తున్నావు? మా నాన్న కొట్టాడున్నా. ఎందుకురా? అన్నా అది రే భీమ్, ఆ పిచ్చి గీతల వల్ల నీకు చదువుపైన ఇంట్రెస్ట్ తగ్గుతుంది. చదువు ఏముంది నాన్న, నేను డ్రాయింగ్ నేర్చుకుంటా. చదువు ఏముందా నా కొలకానికి? అందుకు కొట్టాడన్నా. మరి చదువుకోవాలి కదరా, చదువుకొని బాగా మార్క్స్ తెచ్చుకొని అప్పుడు వెళ్ళి అడుగురా మీ నాన్నని. నాన్న నాకు ఈసారి 90% మార్క్స్ వచ్చాయి నాన్న. ఓ సూపర్ రా. నాన్న ఇప్పుడు నేను డ్రాయింగ్ నేర్చుకోవచ్చా? పద నాన్న, అనంతపూర్ లో మంచి డ్రాయింగ్ స్కూల్లో జాయిన్ చేపిస్తా. మనం ఎలాంటి గేమ్ ప్లే నేర్చుకోవాలన్నా కూడా మనకి చదువు కంపల్సరీ ఉండాలి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏంటన్నా ఏం చేస్తున్నావు? చూడు బాబాయ్, నాకు కొడుతున్నాడు. మొగం పగులుతుందిరా నీకు. నీళ్లు వేస్ట్ చేయొద్దంటే సరే అంటాడు, తర్వాత అదే పనే చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళి పడుకోపోరా. పిల్లలకి చెప్పాల్సిన పద్ధతి ఇది కాదన్నా. అమ్మా, రే తమ్ముడు తమ్ముడు ఏమైందిరా? అన్నా కొన్ని నీళ్లుంటే ఇవ్వండి అన్నా, ఈ ఎండ గొంతు ఆరిపోతుంది. భీమ్ నీళ్ళు ఇవ్వురా. నీళ్ళన్నీ పడేశాను నాన్న. నువ్వు కట్రా. నీళ్ళు ఇంత ముఖ్యం. అమ్మా చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు నాన్న, ఈ వాటర్ బాటిల్ కూడా నువ్వే తీసుకొని వెళ్ళు. ఇప్పుడు చూసావరా నీళ్ళు ఎంత విలువైనవో. అవును నాన్న, ఇప్పుడు నుంచి నీళ్ళు ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయను. దయచేసి నీళ్ళని వృధా చేయకండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఆ క్యారీ ఇవ్వురా. నాన్న ఏంట్రా అలా చూస్తున్నావు? క్యారీ ఇవ్వు. నాన్న అది లంచ్ బాక్స్ ఎదురా. రోజు ఏదో ఒకటి పోగొడుతూ ఉంటావా? ఇంటికి పదా, నీ కథ చెప్తా. తీసుకో నాన్న క్యారీ. మా క్యారీ నీ దగ్గరికి వచ్చింది. అన్నా అది అన్నా లెయ్యండి అన్నా, దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు నాన్న, అన్నం అంతా పడిపోయింది. మధ్యాహ్నం ఏం తినాలో ఏమో. ఇదిగోండి అన్నా, నా క్యారీ తీసుకోండి. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వే కదా నాన్న చెప్పావు, ఎవరైనా ఆపదలో ఉంటే సాయం చేయమని. ఎంతో మంది చూస్తూ వెళ్లారన్నా, కానీ ఒక్కరు కూడా వచ్చి సహాయం చేయలేదు. కానీ మీ బాబు వచ్చి సహాయం చేశాడన్నా. మీరెంతో పద్ధతిగా పెంచారు. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. పదరా లోపలికి. బిర్యానీ తెచ్చా, సైలెంట్ గా తిను, లేదంటే మరీ వాడు వస్తాడు. బాబాయ్. అబ్బా వీడు వచ్చాడే. సరే నేను వాడికి ఏదో ఒకటి చెప్తా, నువ్వు తింటూ ఉండు. రే ఉండ్రా, పొలంలో పని అయిపోయిందా? హా బాబాయ్, పొలంలో పని మొత్తం అయిపోయింది, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు బాబాయ్. రాము దగ్గరికి వెళ్ళి పొలంలో వేయడానికి మందులు ఇస్తాడు, తీసుకొని రాపో. సరే బాబాయ్. నాన్న ఇక్కడ తీసుకున్నా, తిను వెళ్ళి. రే తమ్ముడు, నాకు ఆకలిగా లేదురా, నువ్వు వెళ్ళి తినిపో. నేను కడుపు నిండా తిన్నానన్నా, నీకు ఆకలిగా ఉంది కదా, తినుపో వెళ్ళి. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అన్నా అన్నా. మీరేనా అన్న ప్లంబరు? అవునన్నా. ఈ వాల్స్ లో వాటర్ రావడం లేదు, చూడండి అన్నా. సరే చూస్తా అన్నా. బాయ్ అన్న, మరీ వస్తా. హా బాయ్ రా. హాయ్ అన్న, మీరు భీమ్ వల్లాను కదా? అవునన్నా. మరి భీమ్ వచ్చినా మాట్లాడలేదేంటన్నా? ఉన్నంటే పిలుస్తా. వద్దు నాన్న, నేను కూలి పని చేస్తున్నానని తెలిస్తే బాధపడతాడు.
నువ్వు కూడా ఎవరితో చెప్పకు నాన్న, మరి వాడి ఫ్రెండ్స్ వాడిని ఎగతాళి చేస్తారు. అన్న భీమ్ మీ గురించి ఎంత గొప్పగా చెప్తాడు తెలుసా? మీ నాన్న సాఫ్ట్వేర్ చేసిన ఒకటే, మా నాన్న ప్లంబరింగ్ పని చేసిన ఒకటే. నాకు మా నాన్న ఏం తక్కువ కాకుండా చూసుకుంటాడు. మా నాన్న నాకు హీరో. భీమ్ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడన్న. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి. రే తమ్ముడు, ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? అన్నా అది పర్లేదురా చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తా. మా నాన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడన్నా. బ్యాంకు వెళ్ళి డబ్బులు తెచ్చి కడదామంటే అడ్రస్ మర్చిపోయా అన్నా. సరే నేను వెళ్ళేది అటు సైడే, నాతో రా, అడ్రస్ చూపిస్తా. ഗർവത്തിൽ ധർമ്മതൈ തൊലൈത്തിട്ട കൽവനിൻ കൈ കണ്ട കരകളോ. అరే నాన్న, ఆ థర్డ్ లెఫ్ట్ తిరిగావనుకో నువ్వు చెప్పిన హాస్పిటల్ వస్తుంది. సరే థ్యాంక్స్ అన్నా. ഏറുമിടിപോല പറയും അത് రే మామ, ఎవడో పిల్లర్రా, వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం డబ్బులు ఎత్తి పెట్టుకున్నాడు. అవి స్కామ్ చేసా. ఈ రోజు పార్టీ నాదే, వచ్చేసేయి. సారీ సారీ అన్నా. రే చూసుకొని వెళ్ళురా. అరే నాన్న, మీ నాన్న గుండెపోటు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాను, తొందరగా రారా. అమ్మా, నేను వెంటనే వస్తున్నా. ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ అనుభవించవలసిందే. ഓ കരുവിലെ വിധിയെനും വടുത്തൊണ്ടുമേ. రే రారా వెళ్దాం. ఎన్నిసార్లు చెప్పాలరా వాడితో ఆడుకోవద్దని? మీ నాన్న ఎవరు? సాఫ్ట్వేర్. వాళ్ళ నాన్న చిన్న షాప్ లో కూల్నా కొడుకు. ఇంకోసారి వాడితో ఆడుకున్నావంటే బాగుండదురా నీకు. సార్ నమస్తే సార్. ఏమైంది సార్? బైక్ పంచర్ అయింది. ఇక్కడెక్కడ షాప్స్ కూడా లేవు కదా సార్. పదండి, త్రో కొడతా. అవసరం లేదు నాన్న, వాళ్ళు సాఫ్ట్వేర్లు కాల్ చేస్తే కార్లు వస్తాయి. మనకెందుకు నాన్న? నువ్వు రాకముందు చాలా మాట్లాడారు. సార్ మీకు ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా, మీరు సచ్చాక వచ్చేది మంచితనమే సార్. మీ డబ్బు పలుకుబడి రాదు. డబ్బుందని అహంకారం చూపిస్తే ఎప్పటికైనా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి.